హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హ్యాంగింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలి హెవీగా అనేది చూపిస్తానండి. దీనికోసం అయితే మనం కొన్ని క్లాత్లు అనేది తీసుకోవాలి. అది ఎంత అంటే ఇలాగ 4 ఇంచులు ఇటు సైడు, అలానే ఇటు 4 ఇంచులు ఉండేలాగా ఇలాగ స్క్వేర్ పీస్లు అనేది కొన్ని తీసుకోవాలండి. మనకి హెవీగా కావాలంటే హెవీగా తీసుకోవాలి. నేనైతే ఇలా కొన్ని పీసులు తీసుకున్నాను. ఇది వచ్చి ఇప్పుడు మంచి వైపు అనేది పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా నేను ఫోల్డ్ చేసినట్టు ఇలాగా ఈ ఉల్టా సీదా చూసుకొని మంచి వైపు అనేది పైకి వచ్చేలా చూసుకొని ఇలాగ ఇక్కడ ఒక రఫ్ ఇచ్చుకోండి కోన్ షేప్లో. అలానే ఈ చివరి వచ్చేసి ఇలాగా ఈ చివరి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఇలా పైకి అనేది ఫోల్డ్ చేయండి మిషన్ వైపుకి. అప్పుడు మనకి దీనివల్ల ఏమవుతుందంటే దారాలు అనేది బయటికి రాదు. స్టిచ్ చేసిన తర్వాత హ్యాంగింగ్స్ అనేది నీట్గా ఉంటాయండి. ఇలాగ ఈ చివరి కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగ రివర్స్ చేసుకోవాలి. ఇలాగ మనం కత్తెరతో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ ఇలా తిప్పాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఈ కొన అనేది. అలానే ఈ చివర కూడా మనం స్టిచ్ వేసాం కదా, దాన్ని కూడా ఇలా తిప్పారు అంటే చూసారా దారాలు అనేది బయటికి రావండి, నీట్గా ఉంటుంది. మనం ఈ ఫోల్డింగ్ అనేది అందుకే చేసుకుంటాము చివర. అలానే రెండోది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఈ చివర రఫ్ ఇచ్చుకొని ఈ కిందన ఇది కంపల్సరీ ఇలా ఫోల్డ్ అనేది చేసుకోవాలి మనం. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి దారాలు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటాయి హ్యాంగింగ్స్ ఎన్ని రోజులైనా కూడా. ఇప్పుడు దీన్ని ఇలాగా రివర్స్ అనేది చేసేసుకోండి. ఇలాగా మనం ఎన్ని కావాలో అన్ని అనేది మనం 2 హ్యాంగింగ్స్ చేస్తాం కదా బ్లౌజ్కి, అలాగా వాటికి సరిపడగా చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ 2 అనేది పక్కన పెట్టేసుకోండి. అవి ఎందుకనేది చెప్తాను. మిగిలిన అన్నీ కూడా నేను ఇలాగ స్టిచ్ వేసేసుకుని ఇలాగ రివర్స్ చేస్తున్నాను చూసారు కదా. మనం 2 అనేది పక్కన పెట్టుకోవాలి. మిగిలిన అన్నీ కూడా మనం ఎన్ని తీసుకున్నామో అన్నీ కూడా ఇలాగా రివర్స్ చేసేసుకుని పెట్టుకున్నామంటే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇలాగ థ్రెడ్ అనేది వేసుకుంటాం కదా, దీన్ని ఇలాగ ఈ చివరి ముడి వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయండి. ముడి వేసుకోవడం వల్ల హ్యాంగింగ్స్ అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. ఇలాగ ఇప్పుడు దీనికి తాడుకు అనేది మనం ఇలా పెట్టుకుని సేమ్ ఇందాకట్లానే కోన్ షేప్ వేసుకుని మంచి వైపు అనేది పైకి ఉండేలా చూసుకోవాలి. సేమ్ ఇందాక ఎలా స్టిచ్ చేశారో అలానే పైకి అనేది ఇక్కడ పెట్టుకొని ఇలాగ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి సరిపోతుంది. మనం ఇలాగ తాడుకు అనేది వేసుకోవడానికి చివరన మనం 2 అనేది పక్కన పెట్టుకున్నాం కదా క్లాత్, వాటితో మనము ఆ సైడ్ ఈ సైడ్ కూడా మనం తీసుకున్న తాళ్ళు రెండిటికి కూడా చివర అనేది ఇలా కుట్టుకుని ఇలాగ రివర్స్ చేసేసుకోవాలి. చూసారా ఇలా వచ్చేస్తుంది. ఇలా రివర్స్ చేశారంటే ఇలా అనేది వచ్చింది కదా. సేమ్ దీన్ని కూడా ఈ చివర కూడా మనం రెడీ చేసుకుంటాము. దీనికి కూడా ముడి అనేది వేసుకోవాలండి. ముడి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి ఊడిపోవడం అనేది జరగవు హ్యాంగింగ్స్. చూసారు కదా ఇలా రెడీ చేసేసుకొని కట్ చేసేసుకుని మళ్ళీ దీన్ని కూడా మనం రివర్స్ చేసేసుకోవాలి. ఇలా మన 2 తాళ్ళకి ఈ చివర అనేది ఫస్ట్ ఇవి స్టిచ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వాటిని సమానంగా తీసుకోవాలి. దానికి దీనికి కూడా రెండింటికి ఇలాగా సెపరేట్ చేసేసుకోండి. ఎన్ని ఉన్నాయో వాటిని సగం చేసుకుని వీటిని ఇప్పుడు మనం నీడిల్ తోటి అంటే ఇలాగా కొంచెం దారం అనేది ఎక్కించుకుని ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఈ చివరి నుంచి ఇలాగ స్టిచ్ అనేది వేసుకోవాలండి. తాడుకి మనం థ్రెడ్ ఏ కలర్ తీసుకున్నామో ఆ దారం అనేది తీసుకున్నాము అంటే మనకి కనిపించకుండా ఉంటుంది. మనం స్టిచ్ చేసినట్టే తెలీదు అసలు. చూసారు కదా ఇలాగా ఒక ముడి అనేది వేసుకోండి ఫస్ట్. అలానే దీని మీద ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నారంటే డబల్ స్టిచ్ అయిపోతుంది. సేమ్ దీన్ని కూడా అంతే ఇలాగా మనకి 2 కూడా ఒక సైడ్కి దగ్గరగా వచ్చేలా చూసుకోండి. ఈ హ్యాంగింగ్స్ అనేది ఎన్ని ఉన్నా కూడా మనం చూడడానికి లుక్గా ఉండేలాగా దగ్గరగా ఇలాగ డబల్ స్టిచ్ వేసేసుకుని ఇలాగ ముడి అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఇలాగ ముడి వేసేసుకోండి. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఊడవు, అలానే నీట్గా కనిపిస్తాయి. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ బయటకు అనేది దారం కనిపిస్తుంది. ఇలాగా మళ్ళీ పైన కొంచెం పైన అనేది మనం అటు ఇటు కూడా సమానంగా వస్తున్నాయా లేదా చూసుకొని ఇలాగ అన్నీ కూడా మనం ఎన్ని రెడీ చేసుకున్నామో అన్నీ కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం థ్రెడ్ ఏ కలర్ తీసుకున్నామో ఆ కలర్ దారం అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి కనిపించకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసినట్టు. ఇలాగ ప్రతిదీ కూడా నేను స్టిచ్ వేసేసాను చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో. ఇలాగా కనిపించకుండా మనం ముడి అనేది వేసేసుకుని కట్ చేసేసుకున్నాము అంటే మనకి హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత నీట్గా అయితే రెడీ అయిపోయినాయో హ్యాంగింగ్స్ అనేది. చాలా ఈజీ అండి. కొంతమంది అయితే కష్టమేమో అనుకుంటారు. చాలా ఈజీగా మనం హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. అలానే ఈ హ్యాంగింగ్స్ కూడా నేను ఇటు సైడ్ కూడా రెడీ చేసేసాను.
ఇలా మనం చాలా ఈజీగా హ్యాంగింగ్స్ అనేది హెవీగా పెట్టుకోవచ్చండి. మనకి బ్లౌజు రౌండ్ నెక్ పెట్టుకున్నా ఇలా హ్యాంగింగ్స్ అనేది హెవీగా పెట్టుకున్నామంటే లుక్ అనేది మారిపోతుంది. చూసారా ఎంత బావుందో? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.